హలో. నేను హైదరాబాద్ వెళ్తే విజిట్ చేసే వాటిలో ఈ మాల్స్ ఒకటనమాట. ఈ మాల్స్‌లో శరత్ శెట్టి క్యాపిటల్ మాల్ స్పెషల్ అనమాట నాకు. ఎందుకంటే ఇక్కడున్న స్కేరీ హౌసు భయపడుతూనే ఎప్పుడు వెళ్ళాలనిపిస్తది. ఎన్ని సార్లు భయపడినా మళ్ళీ వెళ్ళాలనిపిస్తది. ఫైనల్లీ వెళ్ళటానికైతే మా అక్క, నేను ఇద్దరం రెడీ అయిపోయామనమాట. సో, చాలా స్ట్రాంగ్‌గా అస్సలు భయపడకూడదు. దెయ్యాలనే మనం భయపెట్టాలి బాలయ్య బాబు డైలాగ్‌తో అనుకుంటున్నా. లోపలికి వెళ్ళాకైతే భయాన్ని పోగొట్టడానికి నేనైతే మా బాలయ్య బాబు డైలాగుల ముందు మీరెంతబ్బా అని చెప్పేసి ఫన్నీగా అరిచేశాను. సో, లోపల ఎంతలా అరిచిందో అని చెప్తుంది మా అక్క. పిల్లలతో వెళ్ళామంటే డెఫినెట్లీ గేమ్స్ ఆడాల్సిందే. ఇక్కడ మా షాను నన్ను గైడ్ చేస్తుంది. పిన్ని అక్కడ కొట్టు, ఇది కొట్టు అని చెప్పి. నేనైతే ఇక్కడ పండాతో పోరాడటానికి సిద్ధమైపోయాననమాట. ఫైనల్లీ ఈ పండా గేమ్ ఆడి నేనైతే ఎన్నో కొన్ని పాయింట్స్ అయితే కలెక్ట్ చేసేసాను. ఇదనమాట మేము శరత్ శెట్టి క్యాపిటల్ మాల్‌లో చేసిన హడావిడి. శరత్ శెట్టి క్యాపిటల్ మాల్ అంటే ఏదో అనుకోకండి, ఏఎంబీ మాల్. ఒరిజినల్ నేమ్ కంటే కూడా ఏఎంబీ మాల్ అని చెప్పి ఫేమస్ అయింది కదూ. నెక్స్ట్ అయితే లూలు మాల్‌కెళ్ళాము. అండ్ లూలు మాల్‌లో నేనైతే ఈ కునాఫా టేస్ట్ చేయకుండా అయితే ఉండలేకపోయాను. చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో కునాఫా అనేది తీసేసుకున్నాను. బట్ ఎక్స్‌పెక్టేషన్‌ని రీచ్ అవ్వలేదనమాట. కునాఫా అస్సలు బాలేదు. అదేంటో లూలు మాల్‌లో మీట్‌ని కూడా అమ్మేస్తున్నారు. నాకైతే అంత ప్రిజర్వేటివ్స్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి ఫ్రోజన్‌లో అమ్మటం ఏదోలా అనిపించింది. ఏదైనా మనం హెల్తీగా తినాలి అనుకుంటాము. మొబైల్స్‌లో అండ్ సిస్టమ్స్‌లో అప్డేట్స్ లాగా మారుతున్న డేస్ బట్టి మన లైఫ్ స్టైల్ కూడా అప్డేట్ అయిపోతుంది అనిపిస్తుంది. 100 ఏళ్ల క్రితం పుట్టిన మన గ్రాండ్ పేరెంట్స్‌కి ఇవన్నీ ఒక వింతలానే అనిపిస్తాయేమో.